అయితే జెండాలు పట్టుకొని లేకపోతే ఇక్కడేవో అంటారు, వాటిని ఏమంటారు మరి, ట్యాగ్లో ఏవో అంటారు, వాటిని పెట్టుకున్నప్పుడు మన నిజమైన దేశభక్తి కాదు. చెడిపోయిన ఈ లోకం, పాపంలో ఉన్నటువంటి ఈ లోకం, దేవునికి విరోధంగా జీవిస్తున్న ఈ లోకం తిరిగి దేవుని సన్నిధికి రావాలి, వాళ్ళ పాపమును ఒప్పుకోవాలంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు. మనం అందరం ఎవరి జనులమండి? దేవుడి జనులమేనా? మనకు నిజంగా కన్ఫర్మేషన్ ఉందా? దేవుని ప్రజలమే అని కన్ఫర్మేషన్ ఉందా? దేవుని బిడ్డలమైనటువంటి మనలో అంట తగ్గింపు లేదంట, మనలో గర్వం ఎక్కువైపోయిందంట, అహంకారం ఎక్కువైపోయిందంట, దేవునికి లోబడే మనసు లేదంట, విధేయత చూపే మనసు లేదంట, వాక్యాన్ని అంగీకరించే మనసు లేదంట. అందుకే ఈ దేశం మీదకి ఇంత ఉగ్రత వస్తుంది. అయితే నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని, ఎక్కడ తగ్గించుకోవాలి, దేంట్లో నువ్వు పెరిగిపోయావు చూసుకో. వాక్యం దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏ విషయంలో మనం పెరిగిపోయామో, దేవుని కంటే నా పేరు గొప్ప చేసుకోవాలి. నేను ప్రార్థన చేస్తే, అర్చనక్క నేను ప్రార్థన చేశానండి, నేను పలానా జ్వరాన్ని స్వస్థపరిచా, పలానా వ్యాధిని స్వస్థపరిచా అంటే నేనేం చేసుకుంటున్నట్టు? నా పేరు గొప్ప చేసుకుంటున్నట్టు, నన్ను బట్టి నేను అతిశయిస్తున్నట్టు. మనం ఒక్కటి గమనించాలి, మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, దేవుడు మన జీవితంలో చేసే ప్రతి కార్యమును బట్టి దేవునికి మాత్రమే మహిమ చెందాలి. హల్లెలూయా. అది వ్యాధులైనా, కుటుంబ పోషణ అయినా, అవమానాలైనా, దేవుడు ఏ స్థితిలో నుండి నిన్ను రక్షించాడో, ఏ స్థితిలో నిన్ను కాపాడి ఉంటున్నాడో ఆ దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ దేవుణ్ణి హృదయపూర్వకంగా నీవు ఆరాధించగలగాలి. అయితే తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలంటే, ప్రార్థన చేయటమే కాదు, నన్ను వెతకి ఏం చేస్తే దేవుడు ఈ సమస్య నుంచి విడిపిస్తాడు. వెతకాలి. ఏదైనా ఒక దాని గురించి అది దొరికేదాకా వెతుకుతానే ఉంటాం. ఒక బంగారపు ఉంగరం ఎక్కడన్నా పెట్టామనుకోండి, ఆ ఉంగరం దొరికేంతవరకు అన్నపానాలు మానేసి మరి వెతుకుతూ ఉంటాం కదా. కానీ దేవుణ్ణి కనుక మీరు వెతికితే, ఆయన దొరికాడంటే మీరు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. మరి ఆయనను వెతకాలి. తమ చెడు మార్గములను విడిచిన ఎడల, వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, మన ప్రార్థన వింటాడంట. ఎప్పుడు తమ చెడు మార్గాలు విడిచిపెట్టినప్పుడు, దేశం కోసం ప్రార్థించినప్పుడు, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, దేవుణ్ణి వెతికినప్పుడు. హల్లెలూయా. ఇవన్నీ కలిగి మనం ఈ ఉపవాస దినాలు చేయాలి అండి. ఈ రోజుకి 7వ దిన ఉపవాస ప్రార్థన. 21 దినాలలో 7వ దిన ఉపవాస ప్రార్థనలోనికి మనం ప్రవేశించి ఉంటున్నాం. రోజు చాలా అంశాల కోసం ప్రార్థన చేస్తున్నాం. మన దేశం కోసము, మన దేశంలో ఉన్న పరిస్థితుల కోసం, వారి పాపముల కోసం ప్రార్థన చేస్తున్నాం కదా. అయితే ఈ ప్రార్థన చేసే మనం ఎలా ఉండాలంటే, తగ్గించుకొని ఉండాలంట. అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడంట. నిత్యమైన సన్నిధికి వస్తున్న మనము వెతుకుతూ, దేవుడు వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడతాడు, ఏం చేస్తే ఆయనకి ఇష్టమనని వెతుకుతూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన దేశం ఇప్పుడు బలహీనమైన స్థితిలో ఉంటుంది. మన దేశం ఎలా ఉందండి? రోగంతో ఉందంట. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ ప్రార్థన విని నీ దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన భారతదేశము స్వస్థత పొందాలా వద్దా? స్వస్థత పొందాలి. మన భారతదేశం ఇమానుయేలు దేశంగా మార్చబడాలి. దేవుడి చిత్తం నెరవేర్చే దేశముగా. ఒకప్పుడు దేవునికి విరోధంగా బ్రతికిన దేశము, ఎన్నో విగ్రహాలు కలిగినటువంటి దేశము, కానీ ఏ దేశానికి దక్కనటువంటి ఒక గొప్ప చోటు భారతదేశమును పరిశుద్ధ గ్రంథంలో 2 సార్లు రాయబడి ఉంటుందంట. హల్లెలూయా. దేవుడు మన విగ్రహ సంబంధంగా ఉన్నా, పాపంలో ఉన్నా, విరోధంగా జీవిస్తున్నా, దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనము కూడా మన దేశాన్ని ప్రేమించామంటే జెండాలు ఎగరేయటము, లేకపోతే స్టేటస్లు పెట్టుకోవటం కాదు, కానీ మన దేశం కోసం దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకొని భారంగా ప్రార్థన చేయటం. హల్లెలూయా.